solve an plus 1 minus an is equal to 3 power n using method of generating functions. ఇంకా ఏమి ఇచ్చాడంటే ఏ నాట్ ఈక్వల్ టు 1 అంటాడు. ఏ నాట్ ఈక్వల్ ఇదంతా క్వశ్చన్లో ఇస్తాడు. సో క్వశ్చన్స్ క్లియర్గా చెప్తాడు. యూజింగ్ మెథడ్ ఆఫ్ జనరేటింగ్ ఫంక్షనా, మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషనా, మెథడ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ రూట్సా చెప్తాడు. ఏది చెప్తే దాని ప్రకారం వాడాలి. సొల్యూషన్ మెథడ్ ఆఫ్ జనరేటింగ్ ఫంక్షన్లో నేను ఏమేమి చెప్పానంటే ఇచ్చినటువంటి రికరెన్స్ రిలేషన్ని an ప్లస్ 1 ప్లస్ a ఇంటూ an ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎన్తో కంపేర్ చేసుకోమన్నాను. ఇది ఫస్ట్ ఆర్డరే కదా, ఫస్ట్ ఆర్డర్ కాబట్టి దీంతో కంపేర్ చేసుకోమన్నాను. ఇచ్చింది ఏ ఆర్డర్ చూసుకొని దాని ప్రకారం వెళ్ళాలి. ఇది ఇచ్చింది ఫస్ట్ ఆర్డర్, ఎందుకంటే హైయెస్ట్ సఫిక్స్ n ప్లస్ 1 మైనస్ లోయెస్ట్ సఫిక్స్ n ప్లస్ 1 మైనస్ n అంటే 1 ఫస్ట్ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్. ఫస్ట్ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్ కాబట్టి దీంతో కంపేర్ చేసుకోవాలి. ఏ వాల్యూ ఎంత అవుతుంది? -1 అవుతుంది కంపేర్ చేస్తే. ఎఫ్ ఆఫ్ ఎన్ ఎంత అవుతుంది? 3 పవర్ n అవుతుంది కంపేర్ చేస్తే. అలానే ఏ నాట్ వాల్యూ వాళ్ళు ఎంత ఇచ్చారు? 1 అని ఇచ్చారు. అవన్నీ నోట్ చేసుకోవాలి. తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే జనరేటింగ్ ఫంక్షన్, దీన్నే కనుక్కోవాల్సింది మనం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటంటే ఏ నాట్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏ నాట్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ ఏఎక్స్. ఇది ఫార్ములా నేను చెప్పింది. మళ్ళీ జీ ఆఫ్ ఎక్స్ ఫార్ములా వేరే ఉంది. జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ సమ్మేషన్ n is equal to 0 to infinity f of n into x power n. Summation n is equal to 0 to infinity f of n అంటే 3 power n సబ్స్టిట్యూట్ చేయాలి into x power n. Summation n is equal to 0 to infinity 3x whole power n అని రాయి. This is equal to ఆల్రెడీ నేను ఫార్ములా చెప్పాను. 1 మైనస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అంటే సమ్మేషన్ ఎక్స్ పవర్ ఎన్ అని చెప్పి ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ వస్తుంది. సో ఇప్పుడు మనకు సమ్మేషన్ ఫార్ములా ఉంది. సమ్మేషన్ ఫార్ములా ఉంటే ఇలా రాయాలి, అంటే 1 మైనస్ 3x హోల్ పవర్ మైనస్ 1 అవుతుంది. 1 మైనస్ 3x హోల్ పవర్ మైనస్ 1 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 మైనస్ 3x అని రాయొచ్చు. హోల్ పవర్ మైనస్ 1 అంటే 1 బై అని రాయొచ్చు. 1 బై 1 మైనస్ 3x. ఇది దేని వాల్యూ? జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్. సపోజ్ దీని ఈక్వేషన్ 1 అనుకో, దీన్ని 2 అనుకో. సబ్స్టిట్యూటింగ్ equation 2 in equation 1. equation 2 in equation 1. Substituting the value of g of x from equation 2 in equation 1 to get the value of f of x. So నేను ఇక్కడ రాస్తాను అది. ఓకేనా? f of x ఈక్వల్ a నాట్ వాల్యూ ఎంత? 1 ప్లస్ x ఇంటూ g of x అంటే ఎంత? 1 బై 1 మైనస్ 3x బై 1 ప్లస్ క్యాపిటల్ A అంటే ఎంత? మైనస్ 1 x into x. This is equal to పైన LCM ది 1 minus 3x ని 1 minus 3x plus x by 1 plus minus 1 into x అంటే 1 minus x అని. This is equal to 1 minus 2x by ఈ 1 minus 3x into 1 minus x రెండు మల్టిప్లై అవుతాయి. ఇది దాని సింప్లిఫికేషన్. ఇదంతా కూడా సింప్లిఫికేషనే. కొత్తగా మనం ఇక్కడ నేర్చుకుంటుంది ఏం లేదు, సింప్లిఫికేషన్ ఇదంతా. సో ఫైనల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 1 మైనస్ 2x ఇంటూ 1 మైనస్ 2x బై 1 మైనస్ 3x ఇంటూ ఎఫ్ 1 మైనస్ x వచ్చింది. దీన్ని ఇప్పుడు మనము పార్షియల్ ఫ్రాక్షన్స్గా రాయాలి. పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి దీన్ని. ఇంకా అయిపోయి ఎప్పుడు అయిపోద్ది? ఏఎన్ కనుక్కోవాలి. ఏఎన్ అంటే సొల్యూషన్. ఏఎన్ కనుక్కున్నప్పుడు అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని పార్షియల్ ఫ్రాక్షన్ చేయడం మనకు ఇంటర్మీడియట్లో ఉంది. అది ఎలానే ఇక్కడ నేను చెప్తాను. ఇప్పుడు ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ మాత్రం కనుక్కోండి. ఎస్, జీ ఆఫ్ ఎక్స్తో ఇంకా సంబంధం లేదు. జీ ఆఫ్ ఎక్స్ కనుక్కుందే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కోసం. ఓకే సార్, ఓకే. జీ ఆఫ్ ఎక్స్ కనుక్కుందే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కోసం, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములాలో జీ ఆఫ్ ఎక్స్ ఉంది. ఇప్పుడు మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ని పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలి. పార్షియల్ ఫ్రాక్షన్ చేయడం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటో నోట్ చేసుకోవాలి.
ఇస్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ 3x. ఏ అంటే ఇక్కడ ఏ కాదు, మళ్ళీ ఇక్కడ ఏ వేరు పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తున్నాను ఇక్కడ. సమ్ బి బై 1 మైనస్ ఎక్స్. ఇక్కడ ఏకి అక్కడ సంబంధం లేదు, ఇది పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తున్నాను ఫార్ములా లాగా. ఏ ఇంటూ 1 మైనస్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ 1 మైనస్ 3x. ఎల్సిఎం తీసాను. బై 1 మైనస్ 3x ఇంటూ 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ 2x బై 1 మైనస్ 3x ఇంటూ 1 మైనస్ ఎక్స్. ఇటు పక్కది రాశాను, ఇటు పక్కది ఇది రాశాను, ఇటు పక్కది ఎల్సిఎం తీసి రాశాను. ఎల్సిఎం తీసినప్పుడు ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్. therefore 1 minus 2x equal to a into 1 minus x ప్లస్ plus b into 1 minus 3x. ఇక్కడ ab వాల్యూస్ కనుక్కోవాలి మనం. ab వాల్యూస్ ఎలా కనుక్కోవాలంటే put x equal to 1, put x equal to 1. ఇక్కడ 1 పెట్టారంటే 1 minus 1 క్యాన్సిల్ అయిపోద్దా, 0. అలా చేసుకోవాలి మనం. బోత్ సైడ్ 1 minus 2 into 1 equal to a into 1 minus 1 plus b into 1 minus 3 into 1. x బదులు 1 పెట్టా, 0 అయిపోతుంది. minus 1 is equal to ఇదంతా 0 plus b into 1 minus 3 minus 2 minus 2b equal to minus 1 minus minus cancel with b equal to 1 by 2. b equal to 1 by 2. సబ్స్టిట్యూట్ b వాల్యూ ఇన్ no ఏ వాల్యూ కూడా కావాలి. పుట్ ఇంతకు ముందు ఏం చేసావంటే ఇది 0 అయ్యేటట్టు చేసావు కదా, ఇది 0 అయ్యేటట్టు చేసావు కదా. ఇప్పుడు ఇది 0 అయ్యేటట్టు చేయాలి. ఇది 0 కావాలంటే x బదులు ఎంత పెట్టాలో తెలుసా, 1/3 పెట్టాలి. పుట్ x ఈక్వల్ 1/3. 1/3 పెడితే 3 క్యాన్సిల్ అవుతుంది, 1 minus 1 0 అవుతుంది. పుట్ x ఈక్వల్ 1/3 దీంట్లో పుట్ x ఈక్వల్ x ఈక్వల్ 1/3. సో చూడు 1 minus 2 into 1 minus 2 into 1/3 is equal to a into 1 minus 1/3 plus b into 1 minus 3 into 1/3. x బదులు 1/3. 3 క్యాన్సిల్, 1 minus 1 మిగులుద్ది, 0 అంటే b into 0 అంత 0. ఇక్కడ చూడు ఎల్సిఎం తీస్తే 3 minus 2 1/3 మిగులుద్ది పక్క. 3 minus 1 2/3 మిగులుద్ది, a into 2/3 ప్లస్ 0 ఇదంతా. therefore అది 0 కాబట్టి 3 క్యాన్సిల్ అవుతే a is equal to 2 ఇటు వచ్చేస్తే 1/2 అవుతుంది. 3 క్యాన్సిల్, a 2 ఇటు వచ్చేస్తే 1/2. ఏ వాల్యూ b వాల్యూ తీసుకెళ్ళి దీన్ని సమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఇంతకుముందు ఎంత అనుకున్నాము, ఇంతకుముందు అసలు ఏమనుకోలేదు, 2 వరకు అనుకున్నాను సార్. 3 అనుకో, దీన్ని 3 అనుకో, ఈక్వేషన్ నెంబర్ 3 అనుకో. సో అప్పుడు సబ్స్టిట్యూటింగ్ వాల్యూస్ ఆఫ్ a అండ్ b ఇన్ ఈక్వేషన్ 3. therefore 1/2 బై అసలు ఇది వరకు ఈక్వేషన్స్ అనుకోలేదా నాకు తెలిసి. ఇదివరకు ఈక్వేషన్స్ సార్ f of x లో g of x ని f of x లో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు yes ఓకే, దాన్ని 2 అనుకోని దాంట్లో 1 అనుకో. ఎస్ ఇప్పుడు 3 అనుకోవాలి. దీన్ని ab వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి therefore 1 minus 2x by 1 minus 3x into 1 minus x is equal to a అంటే 1/2 b అంటే 1/2 కాబట్టి 1/2 by 1 minus 3x plus 1/2 by 1 minus x. ఇది నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది. దేని వాల్యూ, a f of x. f of x ఇది f of x అది. ఓకే, ఇదంతా పార్షియల్ ఫ్రాక్షన్ చేయటం. పార్షియల్ ఫ్రాక్షన్ చేసిన తర్వాత ఇంకొంచెం ఉంది. f of x ఈక్వల్ ఇది రాయద్దు, దీన్ని రాయి. 1/2 కామన్ది, దీంతో అనవసరం, దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ చేసే కదా, దాని బదులు అది వాడుకో. ఇంకా 1 minus 3x 1 by 1 minus 3x 1 by plus 1 by 1 minus x 1 minus 3x whole power minus 1 plus 1 minus x whole power minus 1. దీనికి నేను ఫార్ములా చెప్పాను. సమ్మేషన్ 3x whole power n అని రాయి ప్లస్ సమ్మేషన్ x power n అని రాయి. ఏది ఉంటుంది, 3x ఉంటే 3x whole power n, x ఉంటే x power n. ఇది f of x. ఇప్పుడు దీన్ని నువ్వు 3 అయ్యాలి, దీన్ని నువ్వు సమ్మేషన్ an x power n తో కంపేర్ చేయాలి. సమ్మేషన్ an x power n తో కంపేర్ చేయాలి. an నోట్ చేసుకోవాలి. కంపేర్ చేయడం అంటే an నోట్ చేసుకోవాలి. సమ్మేషన్ an x power n తో కంపేర్ చేస్తే ఏమవుతుందో తెలుసా, సమ్మేషన్ పోద్ది, x power n పోద్ది,
ఎక్స్పోనెంట్ కోఎఫిషియంటే కదా ఏఎన్. అవును సార్. ఇది ఇక్కడ ఎక్స్పోనెంట్ కోఎఫిషియంట్ ఏముంది 3 పవర్ n. ఇది 3 కూడా వస్తుంది కదా పవర్ n. ఇక్కడ ఎక్స్పోనెంట్ కోఎఫిషియంట్ ఏం లేకపోతే 1 ఉన్నట్టు 3 పవర్ n ప్లస్ 1. బయట ఏముంది 1/2. సో బయట ఉన్న 1/2 రాశాను. ఎక్స్పోనెంట్ కోఎఫిషియంట్ 3 పవర్ n ప్లస్ ఎక్స్పోనెంట్ కోఎఫిషియంట్ 1. 3 పవర్ n ప్లస్ 1/2. ఇది an. ఇదే సొల్యూషన్. సొల్యూషన్ అంటే an అని ఫస్టే చెప్పాను. సాల్వ్ చేయమంటే సొల్యూషన్ కనుక్కోమంటే an కనుక్కోమండి రికరెన్స్ రిలేషన్కి. సో ఇది మెథడ్ ఆఫ్ జనరేటింగ్ ఫంక్షన్స్ ఫర్ సాల్వింగ్ ఫస్ట్ ఆర్డర్ రికరెన్స్ రిలేషన్. అర్థమైందా?